హలో ఎవ్రీవన్, అస్సలం అలైకుమ్. ఈసారి మా వాళ్ళపై బిర్యానీ ప్రయోగం చేశా. అసలు బిర్యానీ ఏమైందో వీడియో మొత్తం చూసి లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి మేము చేసిన బిర్యానీకి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ చేసినాం. సో అది చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మటన్ని బాగా వాష్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఆయిల్, కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా దినుసులు, సాజీరా, గరం మసాలా పౌడర్, కసూరి మేతి, వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకున్నా. ఇలా బాగా కలుపుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇది పుల్లటి పెరుగు కాదు, కొంచెం క్రీమీ టెక్చర్ ఉందన్నమాట. చూస్తుంటే సేమ్ పాలలాగే ఉంది, కాకపోతే అది పెరుగు. దీన్ని వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈసారి బిర్యానీతో అందరినీ ఫిదా చేస్తా అనుకున్నా. ఏమైందో లాస్ట్లో చూడండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1 అవర్ కంటే ఎక్కువే మ్యాగ్నేట్ చేసాం, రుచి ఇంకా రావాలని. కాకపోతే 1 అవర్ మ్యాగ్నేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్యామిలీ మొత్తం బిర్యానీ ఎలా వస్తుందో అని 1000 కళ్ళతో ఎదురు చూసారనుకోండి. అలా మ్యాగ్నెట్ అయిన మటన్ని తీసి ఒకసారి కలుపుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఆయిల్ వేసి దీన్ని కుక్కర్లో వేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అలా 5 to 6 విజిల్స్ అయిన తర్వాత మటన్ అయితే కుక్ అయిపోయింది. ఈలోపు మా చెల్లి కట్టెల పొయ్యి పైన రైస్కి ప్రిపేర్ చేసిందనమాట. ఫస్ట్ వాటర్ వేసి దాంట్లో గరం మసాలాలు వేసుకున్నాం. అందులో లవంగాలు, ఇలాచీలు, స్టార్ మిరియాలు, బిర్యానీ చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, కొంచెం నిమ్మరసం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి దాన్ని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఒకసారి ఒక బాయిల్ వచ్చిన తర్వాత 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం వేసి సాల్ట్ వేసి దాన్ని 70% కుక్ చేసినాం. ఇప్పుడు బిర్యానీ మండి తీసుకొని అందులో మటన్ వేసి దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నా. దాంట్లో కుక్ చేసి పెట్టుకున్న రైస్ని మొత్తం దానిపై ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నా. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న రైస్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్, కొంచెం ఆయిల్, ఘీ ఇవన్నీ వేసేసుకొని 15 minutes దమ్కి అయితే పెట్టేసాం. 15 minutes తర్వాత చూస్తే ఇంకేముంది, అందరూ ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నారు టేస్ట్ చేద్దామని. అసలు బిర్యానీ మొత్తం టేస్ట్లెస్, మటన్ మొత్తం కింద అడుగంటేసింది. అసలు ఇంత శ్రమ పడి చేస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఎన్నిసార్లు చేసామో కానీ ఈసారి మొత్తం ఖరాబుగా, అసలు తిన్న తృప్తి కూడా లేదు. మొత్తం పాడైపోయింది. ఇందులో ఏం మిస్టేక్ అయిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఇంకా ఏం చేంజెస్ చేయాలి, అసలు ఎందుకు ఇలా అయిపోయింది టేస్ట్లెస్గా, మీరందరూ కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.